హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మన అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అదే అండి, ఆంటర్ప్రీనియర్స్ గురించి. మన సొసైటీలో చాలామంది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్స్ని అడ్మైర్ చేస్తాం. బట్ అసలు ఆంటర్ప్రీనియర్షిప్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి? ఎవరైనా ఆంటర్ప్రీనియర్ అవ్వచ్చా? లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ నౌ. అసలు ఆంటర్ప్రీనియర్ అంటే ఎవరు? ఆంటర్ప్రీనియర్ అంటే కొత్త ఐడియాతో కొత్త మార్గంలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వ్యక్తి. దే ఆర్ రిస్క్ టేకర్స్, ఇన్నోవేటర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ జాబ్ క్రియేటర్స్ అండ్ నాట్ జస్ట్ జాబ్ సీకర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ చేసుకోండి, మీ మైండ్లో ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అనుకుందాం. అది ఇప్పటి వరకు మార్కెట్లో అవైలబుల్గా లేదనుకుందాం. బట్ మీ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే చాలామందికి యూజ్ అవ్వచ్చు కదా. దానిని రియాలిటీగా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా బిల్డ్ చేస్తే అంతే, యు ఆర్ అన్ ఆంటర్ప్రీనియర్. ఇప్పుడు ఆంటర్ప్రీనియర్ వర్సెస్ బిజినెస్ ఓనర్స్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. రెండు సిమిలర్గానే అనిపించవచ్చు, బట్ కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. లెట్ అస్ సే, బిజినెస్ ఓనర్ అంటే ఎవరు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. ప్రాఫిట్ మోటివ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎగ్జాంపుల్, అ పర్సన్ రన్నింగ్ ఎ కిరాణా స్టోర్. మరి ఆంటర్ప్రీనియర్ అంటే ఇన్నోవేషన్తో మార్కెట్లో న్యూ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ క్రియేట్ చేస్తారు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే విజన్తో పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ ఇన్నోవేషన్ వల్ల ఇండస్ట్రీని కంప్లీట్గా చేంజ్ చేశారు. ఆంటర్ప్రీనియర్స్ ఫ్యూచర్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. దే థింక్ బియాండ్ ది మనీ. సో ఇప్పుడు మనం ఫేమస్ ఆంటర్ప్రీనియర్స్ని అండ్ వాళ్ళ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. రతన్ టాటా, టాటా గ్రూప్, ట్రస్ట్, ఎథిక్స్తో ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేశారు. ఎలన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ ఫ్యూచర్ టెక్నాలజీస్ని రియాలిటీలోకి తీసుకొచ్చారు. బైజు రవీంద్రన్, బైజూస్ ఎడ్యుకేషన్ సెక్టార్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో రివల్యూషనైజ్ చేశారు. నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ ఇండియాలో ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద కీ పర్సన్. ఇవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే. చాలామంది ఆంటర్ప్రీనియర్స్ సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు. సో క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్స్ ఎలా ఉండాలి మరి? రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్, న్యూ థింగ్స్ ట్రై చేయాలి, ఫ్యూచర్ ఆర్ ఫెయిల్యూర్కి భయం ఉండకూడదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి అండ్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ రాకపోవచ్చు, బట్ పర్సిస్టెన్స్ ఉండాలి. క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ఆర్డినరీ ప్రాబ్లమ్స్కి ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్టీవ్ జాబ్స్ యాపిల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అబ్స్టకిల్స్ ఫేస్ చేశారు, బట్ హిస్ విజన్ చేంజ్డ్ ది టెక్ ఇండస్ట్రీ. సో ఫ్రెండ్స్, entrepreneurship is not easy but very rewarding. If you have an idea, if you believe in hard work and if you create an impact in the society, then you can be an entrepreneur too. ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు ఆంటర్ప్రీనియర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకు నచ్చిన ఆంటర్ప్రీనియర్స్ ఎవరు మరి? కామెంట్స్లో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ కంటెంట్. బాయ్.